ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఫైర్ బ్రాండ్ రిషేందర్ రెడ్డి గారితో ఉన్నాం. మాట్లాడదాం సార్తో. నమస్కారం సార్. నమస్కారం సార్, అమరావతి రాజధాని గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం కామెంట్స్ చేశారో మీరు కూడా వినే ఉంటారు. రివర్ బేసిన్లో ఉంది, అసలు రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదం ఉందా, ఇవన్నీ మాట్లాడారు. అంటే అమరావతి విషయంలో ఇంకా ఆయన మైండ్లో ఏముందో కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ డే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి వైసీపీ అమరావతిని ఎప్పుడు వ్యతిరేకం కాదు స్వాగతిస్తున్నాం అంటున్నారు. అంటే ఏంటి, జనాల్ని కన్ఫ్యూజన్లో పడేస్తారా వైసీపీ? వాళ్ళు జనాలను కన్ఫ్యూజ్లో పెట్టేదానికన్నా ముందు వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉండాలి. ఎందుకంటే ఇది మనం మాట్లాడుకునే ముందు 2014, 2019 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇదే మన ఆంధ్ర రాష్ట్ర అమరావతి రాజధాని అమరావతి కోసము ఆనాటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చర్చ పెడుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా అమరావతికి మనకి కొన్ని వేల ఎకరాలు కావాలి, ప్రభుత్వం సేకరిస్తున్న, ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్న అమరావతి ప్రజలు నేను అభినందిస్తున్నాను, వారికి నా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయి, నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు సేకరిస్తున్న 33 ఎకరాలే కాకుండా ఇంకా 1000 ఎకరాలు ఉంటే గనక భారతదేశంలోనే సుప్రసిద్ధ రాజధానిగా మన అమరావతి తయారవుతుంది. దానికి ప్రతిపక్ష లీడర్గా అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడిగా కానివ్వండి, ప్రతిపక్ష నేతగా నా సంపూర్ణ సహాయ సహకారాలు, నా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆనాడు అసెంబ్లీ సాక్షిగా, శాసనసభ సాక్షిగా చెప్పిన వ్యక్తి ఈ అయోమయం వ్యక్త కాదా అనేది ముందు నిర్ధారించాల్సింది ఎవరండి? ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పార్టీకి సలహాదారుడిగా తోక అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ. ఎందుకు మీ తోక అనే పదాలు ఉపయోగిస్తున్నామంటే, ప్రజలకి మీరు మేలు చేయకపోయినా పర్లేదు, ప్రజలకు మీరు హానికరం చేయొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చెప్తూనే ఉంది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత 2019, 2024 వరకు గడిచిన ఈ 5 సంవత్సరాల పాలనలో అమరావతిని ఏ విధంగా బస్టు పట్టించినారు, అమరావతిని దేనికి పనికిరాకుండా చేసిన వ్యక్తులు వీరు కాదా? అంటే అమరావతి మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉన్నది మీకు అర్థం చేసుకోగలగాలి. ఆనాడు ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నటువంటి సకల శాఖ మంత్రిగా చలామైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏ రోజు ఎప్పుడు మాట్లాడినాడు? అమరావతి అనేది ఒక భ్రమరావతి, ఒక కమరావతి, అదొక శ్మశానాల దిబ్బ, ఏముంది అక్కడ అని చెప్పి అమరావతిని ఎన్ని విధాలుగా బస్టు పట్టించినాడు. ఈ యొక్క సలహాదారుడిగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి అమరావతి కోసం, అంటే ఒక రాష్ట్ర రాజధాని కోసం, దేశంలో మీరు దేశం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్ర రాజధాని కోసం కూడా అంటే భూమి ఇచ్చిన ఎవరైతే యజమానులు ఉన్నారో, లేకపోతే పొలం ఇచ్చిన రైతులు కానీ ఏనాడైనా సరే రాష్ట్ర రాజధాని కోసం ఉద్యమాలు చేసిన సంఘటన కానీ, చరిత్ర కానీ ఆంధ్ర దేశం ఏర్పడిన తర్వాత, భారతదేశం ఏర్పడిన తర్వాత ఎక్కడైనా ఉందండి? ఆ దౌర్భాగ్యం, ఆ దురదృష్టం మన ఆంధ్ర రాష్ట్రంలోనే కదా ఉంది. అంటే కొన్ని వందల రోజులు సుదీర్ఘంగా రాష్ట్ర రాజధాని కోసం అమరావతి రైతులు సుమారు 1500 రోజులు పైచిలుక ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం ఈరోజు అంటే ప్రజా ఆగ్రహానికి గురైన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత, తిరిగి ప్రజాప్రభుత్వం, కూటప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ అమరావతి ఒక చక్రాల పట్టాల మీద ఎక్కి ఈరోజు శరవేగంగా ప్రయాణిస్తూ కొన్ని వందల కంపెనీలు, కొన్ని వేల కోట్ల రూపాయలు అమరావతి మీద అంటే పెట్టుబడులు పెట్టడం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు అమరావతి నడుస్తూ ఉంది. ఇదే అధికారం కోల్పోయిన అంటే అయోమయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఎన్ని విధాలుగా మాట్లాడినాడండి. అంటే ఈరోజు అతనికి అసలు ఇలాంటి వ్యక్తిని 5 సంవత్సరాలు ఎలా ముఖ్యమంత్రిగా పనిచేసాడో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రివర్ బేసిన్కి కూడా తేడా లేదు. అంటే నదీ పరిహారకు కానివ్వండి, నదీ గర్భంలో అంటారు దాన్ని, దానికి కూడా తేడా తెలియలేని వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా, అంటే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలినాడంటే పిచ్చోడు చేతికి రాయి ఇచ్చినట్ట కాదా? ఇది ఎవరు సమాధానం చెప్పాలి? మీరే సమాధానం చెప్పండి, లేకపోతే ఆ పార్టీ వాళ్ళు సమాధానం చెప్తారు. ప్రజలు ఇవన్నీ గ్రహించుకున్నారు కాబట్టి ప్రజలు సరైన నిర్ణయం ఇచ్చిన 2024 మాట్లాడారు సార్. 50,000 ఎకరాలు తీసుకున్నారు. 50,000 ఎకరాలు ఇప్పుడు రైతుల నుంచి తీసుకున్నారు అమరావతిలో. ఆ 50,000 ఎకరాలు కూడా సరైన నీటి సౌకర్యం లేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, కరెంట్ లేదు. ఇంకొక 50,000 ఎకరాలు కావాలని చెప్పి, అంటే 1,00,000 ఎకరాలు కేవలం అతని బినామీల కోసం తీసుకుంటున్నట్టు కాదా
అని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ బినామీలు ఎవరున్నారు? ఎందుకంటే బినామీలు కానివ్వండి, క్రిడో బ్రోకర్ కానివ్వండి, మనుషులు పెట్టుకుని వ్యాపారాలు చేయడం కానివ్వండి, హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం కానీ దీంట్లో దిట్ట ఎవరైనా ఉన్నారంటే అది ఎదుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు ఏ మీడియా సంస్థకి వెళ్ళినా సరే, ఏ ప్రజానికాన్ని అడిగినా, ఏ దర్యాప్తు సంస్థ అడిగినా కూడా మొట్టమొదటి చెప్పిన పేరు A1. ఆ A1 పేరు ఎదుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డి అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అతని చేత్తో బురద రాసుకొని ప్రతి ఒక్కడికి బురద రాయాలని చూస్తూ ఉంటాడు. ఈ రోజు ప్రజా రాజధాని ఏర్పడాలంటే గనక దేశం గర్వించదగ్గ ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఆ విధంగానే మన ఆంధ్ర రాష్ట్రం అమరావతి ఆ విధంగా తయారైన ఉద్దేశంతోనే ఒక నాయకుడి మీద నమ్మకంతో ప్రజానికం కదిలొచ్చి వాళ్ళ ప్రాణం కన్నా మిన్నగా, వాళ్ళ తల్లి కన్నా మిన్నగా ప్రేమించే భూమిని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, అంటే ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ప్రభుత్వం మీద కానివ్వండి, ప్రభుత్వ అధినేత మీద నమ్మకం పెట్టుకొని 1000 ఎకరాలు ఇస్తే ఆ 1000 ఎకరాలు ఇచ్చిన రైతాంగాన్ని మీరు ఎంత దుర్మార్గంగా దుష్భాషలాడినారు, ఎంత విధంగా దూషించినారు, ఎన్ని విధాలుగా మీరు శిక్ష వేసినారు అనేది గత 5 సంవత్సరాల పాలనలో మనం చూసినాం. అంతే కదా. ఇప్పుడు ప్రతి ఒక్క ఈ యొక్క వ్యక్తి యొక్క మంత్రివర్గం కానివ్వండి, ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, అంటే ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చున్నాడండి? జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడండి? తాడేపల్లి ప్యాలెస్లోనే కదా. ఈ తాడేపల్లి ప్యాలెస్ కూడా అమరావతి రాజధాని పరిధిలోకి అయితే వస్తుందండి. ఆనాటి రైతాంగం జరుగుతున్న ఘోష కానివ్వండి, రైతాంగం ఆడ కూతుర్లు ఏడ్చిన ఏడుపు ఆ తాడేపల్లి ప్యాలెస్కి కానీ, ఆ తాడేపల్లి ఇంట్లో కొంపలో ఉంటున్న జగన్మోహన్ రెడ్డికి కానీ కనీసం వినబడలేదా? కనీసం ఆ గేటు కూడా తాకనివ్వకుండా వీరు పరిపాలించింది కాదా? ఈ రోజు అవన్నీ పెట్టుకొని నదీ పరివారకం కింద రాజధాని ఏంటని చెప్పి పిచ్చి పిచ్చి చేష్టలు పిల్లోడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేశంలో మీరు ఏ రాజధాని తీసుకొనివ్వండి, మీరు కాశీ క్షేత్రం వారణాసి కానివ్వండి, పూణే కానివ్వండి, ముంబై కానివ్వండి, ఇవన్నీ కూడా నదీ పాట్నా కానివ్వండి, ఇవన్నీ కూడా నదీ పరివారకు సంబంధించిన రాజధానులే కాబట్టి ఆ యొక్క సుందరంగా ఉంటాయి. మీరు విదేశాల్లో కూడా తీసుకుంటూ పోతా ఉంటే కాలిఫోర్నియా కానివ్వండి, ఇలా తర్వాత కొన్ని లండన్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ప్రదేశాలు తీసుకుంటే కనుక ఆ దేశ రాజధానులు, ఆ యొక్క రాష్ట్ర రాజధానులు ఎంతో సుభిక్షంగా ఉంటాయి. అభివృద్ధి పరంగా ముందుకు పోతా ఉంది నదీ పరివార ప్రాంతం. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర అధినేత ఏ విధంగా ఆలోచన చేసినాడంటే కనుక, మీరు తడ నుంచి ఇచ్చాపురం బోర్డర్ వరకు తీసుకుంటే కనుక సెంటర్ పాయింట్లో తీసుకుందాం. అంటే ఇచ్చాపురం బోర్డర్ మనకు లాస్ట్ కాన్సెంట్, ఇటువైపు దిగువని చూసుకుంటే కనుక మనకు మడకశిర మనకి లాస్ట్ కాన్సెంట్. అట్లాగే ఒక క్రాస్గా కనుక మనం తీసుకుంటే కనుక లాస్ట్లో కుప్పం ఉంటుంది. అంటే ఎటు చూసినా కూడా సెంటర్ పాయింట్ అనేది ఒక విజయవాడ, ఒక అమరావతి అనేది ఒక సెంటర్ పాయింట్ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కనెక్టివిటీ రావాలనే ఉద్దేశంతోనే అన్ని విధాలుగా సలహాలు తీసుకొని, సూచనలు తీసుకొని, ప్రజాభిప్రాయం తీసుకొని ఆఖరికి అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే అమరావతిగా నిర్ధారించడం జరిగింది. ఆనాటి ప్రతిపక్ష పార్టీ నేతగా ఉండి నువ్వు ఆ రోజు మాట ఇచ్చినావు, అధికారంలోగానే మాట మార్చినావు. నీ బుద్ధి అదే కదా. మాట తిప్పను మడమ తిప్పను అని చెప్పి అధికారం రాకముందు మాట్లాడతావు, అధికారం వచ్చిన తర్వాత మాట మారుస్తావు, మడమ తిప్పుతావు. దానికి ఉదాహరణ ఇప్పుడు అదే జరుగుతుంది కదా. మొన్నటి వరకు మీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడండి? మా యొక్క జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? తాడేపల్లిలోనే కట్టుకున్నాడు అని చెప్పి మీరు అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడినారు. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడున్నా ఏమంటాడారండి? ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని చెప్పి. బినామీలు మీ పేరు మీద ఉన్నారయ్యా. విశాఖపట్నంలో ఆఖరికి 100 గజాలను కూడా మీరు వదలకుండా డేగ కన్నుతో మీరు డేగలాగా ఎత్తుకుపోయిన బ్యాచ్ మీది. మీ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, మీ ఏటూరు సాయిరెడ్డి కానివ్వండి, మీ దొంగ ఎవరైతే సుబ్బారెడ్డి కానివ్వండి, ఇలాంటి వ్యక్తులందరూ కూడా విశాఖపట్నం భూముల మీద కన్నేసినారు. కాబట్టి ఆనాడి పచ్చగా ఉండే ఋషికొండను కూడా మీరు బోడుకొండగా కొట్టి ప్రజాధనాన్ని వృధా చేసి 500 కోట్లతో ఒక వైట్ ఎలిఫెంట్గా ఒక ప్యాలెస్ ని తయారు చేసినారు. తిరిగి ప్రజాగ్రహంతో ఈ రోజు మీకు ఎటువంటి పక్షం లేకుండా మిమ్మల్ని విపక్షంలో కూర్చిపెట్టిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఇంకా కక్ష ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. అమరావతి అభివృద్ధి చెందితే గనక మా రాజకీయ మనుగడ ఉండదు అనే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రజల మధ్య చీలిక రానివ్వడం కానివ్వండి, ప్రజలకు అయోమయం తీసుకురావాలన్న ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. ప్రతి ఆంధ్రుడు కూడా తలెత్తుకునేలాగా నా రాష్ట్ర రాజధాని అమరావతిరా అని సగౌరవంగా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. ఆ పిరికి పంద చర్యతోనే సలహాదారుడు ఒక మాట చెప్తా ఉంటాడు, అధ్యక్షుడు ఒక మాట చెప్తా ఉంటాడు. అంటే వీళ్ళకే ఒక సమన్వయం లేదు, వీళ్ళకే ఒక జ్ఞానం లేదు. ఆ అజ్ఞానంతో ఈ రోజు ప్రజల మీదకి వస్తానంటే ప్రజలు కూడా ఒక కామెడీ పీస్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తారని మీ ద్వారా తెలియజేస్తా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.